గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ చిరంజీవి మాట్లాడుతున్నా. ఈరోజు అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నా. ఇవి కనుక టచ్ చేస్తే లైఫ్లో వాళ్ళ బంధాలు వెళ్ళిపోతాయి, లైఫ్ కిల్ అవుతుంది, బిజినెస్ కిల్ అవుతుంది, అన్ని కోల్పోతారు. సో వీటిని ఎప్పుడూ టచ్ చేయకండి. అందులో ఒకటోది, ఎవరి ఈగోని హర్ట్ చేయొద్దు. నెవర్ టచ్ ఎనీ వన్స్ ఈగో. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి వారే మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పదం చెప్పినా సౌమ్యంగా చెప్పండి. బలుపుతో కానీ కఠినత్వంతో కానీ మీకు చెప్పే పదం కరెక్ట్ అయినా చెప్పే తీరు కరెక్ట్ ఉండదు, కాబట్టి వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోతారు, మీ టీం కొలాప్స్ అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేసేసి, నెవర్ మిస్ అప్ ఎనీ అదర్స్ మనీ. మీరు ఖచ్చితంగా ఎవరి మనీని మిస్యూజ్ చేయకూడదు. ఎవరైనా ప్రోడక్ట్ తీసుకురావాలని డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ప్రొడక్ట్ కోసం యూజ్ చేయాలి. టికెట్ బుక్ చేయమని డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని టికెట్ కోసం బుక్ చేయాలి. ఏదైనా కారణంతో ప్రొడక్ట్ లేకుండా, టికెట్ లేకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకు సజావుగా తిరిగి అందియాలి. వాళ్ళ డబ్బులు కనుక మీరు కనుక యూజ్ చేసుకున్నట్లయితే, తిరిగి ఇవ్వకపోతే లైఫ్లో మీరు వాళ్ళ నుంచి బిజినెస్ని మీరు పొందలేరు. థర్డ్ వన్, నో ఎఫర్ట్స్ ఇన్ ద టీమ్. ఈ బిజినెస్లోకి వచ్చిన లేడీస్ ఎవరైనా సరే, జెంట్స్ ఎవరైనా సరే, మన సిస్టర్స్ బ్రదర్స్ అనుకోవాలి. వాళ్ళతో కనుక మీరు ఇల్లీగల్ ఎఫర్ట్స్ కనుక పెట్టుకునే ప్రాసెస్ చేసినా, ఎక్కువగా బిజినెస్ అవసరాలకు మించి ఎక్కువగా అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయినా, ఎఫైర్ కాకుండా ఎఫైర్ లాగా అనిపించినా సరే, ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడినా సరే, ఎక్కువసేపు ఫోన్ కాల్స్ మాట్లాడినా సరే, అది ఎఫైర్ లా కనబడుతుంది. వైఫ్కి కానీ హస్బెండ్ కానీ లైఫ్లో మళ్ళీ మీ బిజినెస్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో నో ఎఫైర్స్ లాగా అనిపించేట్టు కూడా ఉండకూడదు. ఓకే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేసి, ఎవరైనా ఉమెన్ కనుక సింగిల్గా ఉంటే, వాళ్ళ హస్బెండ్ ఇంట్లో లేకపోతే, వాళ్ళ అమ్మ నాన్న కనుక ఇంట్లో లేకపోతే, వాళ్ళ బ్రదర్స్ కనుక ఇంట్లో లేకపోతే, ఒక్కరే లేడీ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళకండి. నెవర్ గో టు ఎనీ వన్స్ హోమ్ వెన్ ద ఉమెన్ ఈజ్ అలోన్. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసేసి, మీరు బైక్ మీద వెళ్ళినా, కార్ మీద వెళ్ళినా, మీ వైఫ్ కనుక మీతో పాటు లేకపోతే ఖచ్చితంగా ఏ లేడీకి మీరు లిఫ్ట్ ఇవ్వకూడదు. మీరు ఒక్కరే వెళ్ళండి, లేదా ఆటో ఎక్కియండి, బస్ ఎక్కియండి, కానీ మీరిద్దరు జంటగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది, మీరిద్దరు ప్యూరిటీగానే ఉంటారు, కానీ చూసే వాళ్ళందరికీ ఏమవుతుంది, వీడు అమ్మాయిని వేసుకొని తిరుగుతుండు, ఆమె అబ్బాయిని వేసుకొని తిరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నాయని లేనిపోయిన పుకార్లు పుట్టిస్తారు. అది ఏదో ఒక రోజు వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ చేరుకున్నప్పుడు వ్యాపారం మొత్తం ఆపేయమని చెప్తారు. అప్పుడు ఏం చేసేది ఉండదు, ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది. కాబట్టి మీ బంధాలు నిలబడాలంటే ఎవరికి లిఫ్ట్ చేయకండి. మీరు బస్సుల్లో కూర్చున్నా సరే, లేడీస్ జెంట్స్ పక్క పక్కన కూర్చోవద్దు. మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కాకపోతే ఒక లేడీ సీట్లో లేడీస్ కూర్చోండి, జెంట్స్ సీట్లో జెంట్స్ కూర్చోండి. ఇవి కార్డినల్ రూల్స్. ఇది ముట్టుకుంటే మీరు మాడి మసైపోతారు, వ్యాపారం మొత్తం క్లోజ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఏంటంటే, లేడీస్కి ఖచ్చితంగా 9 PM తర్వాత అసలు కాలే చేయకూడదు. మెసేజ్ చేస్తే వాళ్ళంతా వాళ్ళు మీకు మాట్లాడితే అవసరం మేరకే మాట్లాడి కట్ చేయండి. ఆ టైం తర్వాత అస్సలు మాట్లాడకూడదు. ఇవన్నీ ఏంటంటే ఒక నిప్పు లాంటివి. నిప్పును ముట్టుకున్న తర్వాత కాలిపోతారు. ఏం కారణం చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఇవి ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ముట్టుకుంటే మీ జీవితం కొలాప్స్ అయిపోతుంది. మ్యాటర్ ఏంటంటే, ఇవి చేయడం వల్ల ప్రాబ్లం వస్తుందని హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఒకరికొకరు తెలిసిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత బాధపడే కంటే, ఇవి ముట్టుకోకుండా ఉంటే ఎంతో మంచిది. సకాలంగా 10 కాలాల పాటు 100 కాలాల పాటు మీ వ్యాపారం సౌమ్యంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. మీ టీం కూడా సేమ్ ఫాలో అవుతుంది. యథా రాజా తదా ప్రజ. మీరు కనుక ఫాలో అయితే మీ టీం కూడా సేమ్ ఫాలో అవుతుంది. సో ప్లీజ్ ఫాలో ఆల్ దీస్ కార్డినల్ రూల్స్.